బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోలు అక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇక ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక దానిపై చర్చించొచ్చు కదా అని హైకోర్టు అడిగింది. ఇక ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనను వినిపించారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా కమిషన్ వేశారని ఆరోపించారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ ని ఈ నెల 15 లోపు రిప్లై ఇవ్వాలని జ్యుడిషియరీ కమిషన్ నోటీసులు పంపిందని, కేసీఆర్ నోటీసులకు రిప్లై ఇచ్చేలోపే 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్టు చెప్పారని న్యాయస్థానానికి అడ్వకేట్ ఆదిత్య సొంది వివరించారు. ఇక కమిషన్ పై రేపటి వరకు స్టే విధించాలని కేసీఆర్ తరపు న్యాయవాది కోరగా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. విద్యుత్ కొనుగోలు అక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇక జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక దానిపై చర్చించొచ్చు కదా అని హైకోర్టు అడిగింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. చెప్పండి రాంబాబు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశంలో అదేవిధంగా భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి దానిపైన జస్టిస్ నరసింహారెడ్డి చేత కమిషన్ అయితే నరసింహారెడ్డి కమిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిషన్ కూడా గత కొన్ని రోజుల నుండి ఈ యొక్క అందులో ఉన్నటువంటి అనేక మంది కూడా అధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి వివరణ కోరుతూ ఉన్నది. వాళ్ళ దగ్గర నుండి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నది. అనేక మంది కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే విద్యుత్ సంబంధించినటువంటి అధికారులను కూడా విచారించినటువంటి పరిస్థితి. కేసీఆర్ను కూడా ఇటు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా జగదీష్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే జూన్ 15 విచారణకు హాజరు కావాల్సినటువంటి అంశం ఉండగా అందులో కేసీఆర్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. దీంతో మరొకసారి కూడా ఈ నెల 19న కేసీఆర్కి అయితే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతో రెండవసారైన విచారణకు హాజరవుతారని చెప్పి భావించినా కానీ ఇటు కేసీఆర్ మాత్రం విచారణకు హాజరు కాకపోగా దీంతో ఇటు హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో తాను జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ దాన్ని అసలు రద్దు చేయాలని చెప్పేసి, పారదర్శకంగా లేదని చెప్పేసి, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఈ యొక్క కమిషన్ ఉందని చెప్పేసి ఇటు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇటు ప్రెస్ మీట్లు పెట్టి లీక్లు ఇస్తుందని చెప్పేసి కూడా పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన ఈరోజు హైకోర్టులో కూడా ఉదయం అయితే ఇటు విచారణ జరిగింది. ఇటు కేసీఆర్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టు సంబంధించినటువంటి సీనియర్ లాయర్ అయినటువంటి ఆదిత్య సోందితో అయితే కేసీఆర్ తరఫున వాదించడం జరిగింది. అదేవిధంగా రేపు ప్రభుత్వం తరఫున కూడా ఇటు సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ కూడా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. ఆదిత్య సోంది కూడా తన వాదనలు వినిపించినటువంటి సందర్భంలో ఇటు హైకోర్టు కూడా కొంత విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇటు కమిషన్లు వేసినప్పుడు కమిషన్ విచారణ జరిపిన తర్వాత విచారణ వచ్చినట్టు రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అని చెప్పేసి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. అసెంబ్లీలో రిపోర్ట్ను చర్చించకుండా ముందుగానే దీన్ని ఎందుకు తొలగించాలని చెప్పేసి, రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దానిపైన ఏ విధంగా చర్చించవద్దు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. కానీ ఇటు
ఆదిత్య సోంది మాత్రం తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. దానికి సంబంధించి ఈఆర్సీ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు చేశామని చెప్పి ఆ పిటిషన్ తరపున న్యాయవాది అంటే కేసీఆర్ తరపున న్యాయవాది అయితే ఆదిత్య సోంది అయితే హైకోర్టులో తన వాదనలు వినిపించడం జరిగింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇటు 11వ తారీఖున మీడియా సమావేశం పెట్టి ఆ తప్పులన్నీ జరిగిపోయాయని చెప్పేసి కేసీఆర్ తప్పిదానికి పాల్పడ్డాడనేటువంటి పద్ధతిలో ఇటు మీడియా సమావేశం ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. దీనిపైన ఇటు భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ లేకపోతే యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ సబ్ క్రిటికల్ మోడ్ ప్రకారమే ఈ యొక్క ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి దేశం మొత్తం కూడా ఇదే పద్ధతిలో ఈ యొక్క ప్రాజెక్టులు ఏర్పాటు చేశారని చెప్పేసి గుర్తు చేయడం జరిగింది. కానీ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ మాత్రం కావాలని చెప్పేసి ఒక నోటీసులు ఇచ్చిన తర్వాత 15వ తారీఖు వరకే వెంటనే దీనికి రిప్లై ఇవ్వాలని చెప్పేసి వివరణ కోరిందని చెప్పేసి లేకపోతే విచారణ కూడా రావాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలోనే మరొకసారి కూడా విచారణకు హాజరు కాకముందే ఇటు 11వ తారీఖు నాడే దీనిపైన మీడియా సమావేశం పెట్టడం కాకుండా రెండవసారి కూడా నోటీసులు ఇచ్చి నోటీసులను కూడా మరి ఈ రోజు వరకు 27వ తారీఖు ఈ రోజు వరకు ఆ వివరణ ఇవ్వాలని చెప్పి లేకపోతే విచారణకు రావాలని చెప్పి ఒకవేళ విచారణకు వస్తే దానిపైన ఏదైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకున్నా కానీ క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తామని చెప్పి ఆ కమిషన్ చెప్పింది. కాబట్టి ఈ రోజు విచారణకు హాజరవుతారని చెప్పేసి వివరణ ఇస్తారని చెప్పేసి అందరూ భావించినా కానీ రిట్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇటు తన తరపున న్యాయవాది మాత్రం దానికి సంబంధించినటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ మాత్రం ఇటు కావాలని చెప్పేసి మీడియా సమావేశం పెట్టి దీనికి సంబంధించి కేసీఆర్ తప్పిదం చేశారనేటువంటి పద్ధతిలో ఇటు మీడియా సమావేశం నిర్వహించారని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. కానీ ప్రభుత్వం తరపున న్యాయవాది సుదర్శన్ రెడ్డి మాత్రం రేపు అడ్వకేట్ జనరల్ రేపు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే దీనిపైన హైకోర్టు జడ్జి మాత్రం ఈ యొక్క మొత్తం కూడా కమిషన్లు వేయడం అనేది విచారణ కమిషన్లు వేయడం అనేది సహజమే, ప్రతి ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. తప్పిదాలకు సంబంధించినటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి అంశంలో లేకపోతే ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను చర్చించాలి తప్ప కానీ సభ్యులు అసెంబ్లీలో చర్చించాలి తప్ప చర్చించకుండా దాన్ని రద్దు చేయాలని కోరడం కూడా సమంజసం కాదని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందుకు ఈరోజు కేసీఆర్ వివరణ ఇస్తారా లేకపోతే హాజరవుతారా అనేది వేచి చూసినా కానీ రిట్ పిటిషన్ దాఖలు చేసి కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో మొత్తానికైతే కేసీఆర్ అయితే విచారణ కమిషన్ ముందు హాజరయ్యేటువంటి పరిస్థితి కనపడడం లేదు. కానీ విచారణ కమిషన్ మాత్రం సంబంధిత అధికారులను ఇప్పటికే విచారణ చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి రాతపూర్వకంగా వాళ్ళ యొక్క వివరణను కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విచారణ అయితే ముందుకు సాగుతూ ఉంది. రేపు ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలు విన్న తర్వాత ఈ యొక్క మరి విచారణ కమిషన్ కూడా నోటీసులు ఇస్తారా హైకోర్టు లేకపోతే విచారణ కమిషన్ హైకోర్టులో పిలుస్తారా లేదా అనేది కూడా చూడాలి. కీర్తన. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.